డెమాన్స్ట్రబుల్ ఎవిడెన్స్ లేకుండా అనుమానాల ఆధారంగా వ్యవస్థల్ని ప్రశ్నించలేము. సార్ మరొక అంశం, ఇప్పుడు గెలిచిన వరకు కూడా ఆ జోష్ బాగానే ఉంది, కానీ షిండే చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎవరు సీఎం అవుతారా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఏకనాథ్ షిండే చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే సీఎం కావాలని ఎక్కడా లేదు, సీఎం పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం అని ఆయన మాట్లాడే పరిస్థితి. బీజేపీ అయితే షిండే కాకుండా వాళ్ళు సొంతంగా తీసుకుందామని ఆలోచిస్తున్నారు. అంటే ఇది చాలా రాష్ట్రాల్లో, ఇప్పుడు బీహార్లో కూడా బీహార్ రాష్ట్ర బీజేపీ తామే మేజర్ పార్ట్నర్ కనుక తమకే ముఖ్యమంత్రి పదవి రావాలని మొదటి నుంచి అడుగుతున్నారు. కానీ నితీష్ కుమార్ కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఎక్కువ సీట్లు వచ్చిన వారు కావాలని రూల్ ఏం లేదు అని ఏకనాథ్ షిండే ఫార్ములా బీహార్లో రుజువైంది కదా. ఆ మాటకొస్తే ఇప్పుడు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, 105 సీట్లు బీజేపీకి. అయినా కూడా మీకు 49 మంది ఎమ్మెల్యేలు. వాస్తవంగా 2019లో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసినప్పుడు శివసేనకు 56 సీట్లు వచ్చాయి. అందులో 49 ఎమ్మెల్యేస్ ఏకనాథ్ షిండేతో వచ్చారు. కానీ స్టిల్ బీజేపీకి అంతకన్నా మోర్ దెన్ డబుల్ ఉన్నారు. ఓకే, అయినా కూడా బీజేపీ ఏకనాథ్ షిండేని సీఎం చేశారు. ఓకే, అందువల్ల రాజకీయ అవసరాల రీత్యా కొన్ని సందర్భాల్లో మెజారిటీ ఉన్న పార్టీ కాకుండా, ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ కాకుండా కూటమిలో ఇంకో పార్టీ అతను సీఎం కావచ్చు కూడా. ఇప్పుడు మీకు కర్ణాటకలో కాంగ్రెస్ కుమారస్వామి మధ్య పొత్తు కుదిరినప్పుడు కుమారస్వామి పార్టీ చిన్న పార్టీ, కానీ బార్గెన్లో తప్పలేదు కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి సీఎం చేయడానికి. అవును, అందువల్ల అక్కడ ఆ రకమైన ఎలక్టోరల్ బార్గెన్ ఉండాలి, పొలిటికల్ బార్గెన్. మీకు 2 ఉదాహరణలు చెప్పండి. కర్ణాటక ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీకి కుమారస్వామి మద్దతు ఉంటే తప్ప అధికారంలో వచ్చే ప్రసక్తి లేదు, తనను సీఎం చేస్తే తప్ప కలిసే ప్రసక్తి లేదని కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఆప్షన్, అపోజిషన్లో కూర్చోవాలా లేదా కుమారస్వామిని ముఖ్యమంత్రి అంగీకరించాలా. సో కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది. మీకు బీహార్లో కూడా అదే పరిస్థితి. నితీష్ కుమార్ గనక వాస్తవంగా బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలి, కానీ నితీష్ కుమార్ స్వభావం ఏంది, తనని ఏ కూటమి ముఖ్యమంత్రి అయితే ఆ కూటమికి వెళ్ళిపోతాడు. ఇప్పటికి 5 సార్లు అలా అటుపోయి ఇటుపోయి వచ్చాడు. సో అందువల్ల అక్కడ నితీష్ కుమార్కి సీఎం ఇవ్వకపోతే అధికారం పోతుంది, అందువల్ల ఇవ్వాల్సి వచ్చింది. కానీ మహారాష్ట్రలో వాస్తవానికి శివసేన ఎన్సీపీ 2 చీలికలయ్యాక బీజేపీకి అవకాశం ఉండే, కానీ వ్యూహాత్మకంగా బీజేపీ హైకమాండ్ దేవేంద్ర ఫడ్నవీస్ ఒప్పించింది. ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ వాస్తవంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అంగీకరించాల్సి వచ్చింది. తన పార్టీకి 105 సీట్లు ఉండి షిండేకు 49 సీట్లు ఉన్నా కూడా ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది అంటే బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా శివసేనను ఎప్పుడైతే చీల్చారో, శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కావాలనే యాంగిల్ పైన శివసేన బీజేపీ దూరం చేసుకుంది. కానీ శివసేన హిస్టరీ చూస్తే బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడు సీఎం కాలేదు. మీకు శివసేనకు బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు ఉన్న రోజుల్లో మనోహర్ జోషిని సీఎం చేశారు తప్ప బాలాసాహెబ్ ఠాక్రే సీఎం కాలేదు. అందువల్ల శివ సైనికుడు సీఎం కావాలి అనే అంశం శివసేన ఓటర్లు, శివసేన ఫాలోవర్లకు రిలేట్ అవుతుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలంటే అది మళ్ళీ స్వార్థమవుతుంది. సో ఎప్పుడైతే ఏకనాథ్ షిండేని సీఎం చేసి ఉండకపోతే ఉద్ధవ్ ఠాక్రే ఆర్గ్యుమెంట్ బలపడేది, చూడండి శివ సైనికుడు సీఎం కాలేదు అని. కానీ బీజేపీ వ్యూహాత్మకంగా ఆ అవకాశం ఉద్ధవ్ ఠాక్రేకి ఇవ్వకుండా, అంటే శివ సైనిక్ అనే సెంటిమెంట్ను ఉపయోగించి ఉద్ధవ్ ఠాక్రే బలపడకుండా చేయడానికి తెలివిగా ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసింది. ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయడం ద్వారా శివసేనలో ఉండే క్వశ్చన్, శివ సైనికుడే సీఎం కావాలి అనే ఫ్యాక్టర్ ఉద్ధవ్ ఠాక్రేకి ఉపయోగపడలేదు. ఇక నేను సీఎం కావాలనే ఫ్యాక్టర్ ఏమైనా ఉంటూ ఉండొచ్చేమో. సో అది ఇప్పుడు రుజువైంది కూడా ఈ ఎలక్షన్స్లో. మీకు క్లియర్గా ఉద్ధవ్ ఠాక్రే కన్నా ఏకనాథ్ షిండే చాలా ఎక్కువ మచ్ మోర్ పర్ఫార్మ్ చూపెట్టాడు. అందువల్ల శివసేనలో ఇప్పటిదాకా ఉద్ధవ్ ఠాక్రే రైజ్ చేసిన రివోల్ట్ 2019లో బీజేపీతో కలిసి ఉన్నా కూడా తర్వాత ఎన్నికల ఫలితాలు అయ్యాక విడిపోవడానికి కారణం ఏంటి, శివసేనకుడు సీఎం కావాలన్నది మా శివసైనికుల కోరిక. వాస్తవంగా శివసేన కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. అమిత్ షా అంగీకరించాడని ఉద్ధవ్ ఠాక్రే చెప్పాడు, అంగీకరించలేదని బీజేపీ వాదన. ఏదన్నా సెంటిమెంట్ ఏంటి, శివసైనికుడు సీఎం కావాలి అని. ఆ సెంటిమెంట్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోలేకపోయాడు ఉద్ధవ్ ఠాక్రే. ఎందుకంటే ఎప్పుడైతే ఏకనాథ్ షిండే సీఎం అయ్యాడు, శివసైనికుడే కదా, అంటే ఉద్ధవ్ ఠాక్రే తన స్వార్థం కొరకు చేస్తున్నాడు కదన్న వాదన మొదలైంది.
అందులో ఏక్నాథ్ షిండే నాయబ్ సింగ్ సైని లాగా ఊహించిన దానికన్నా బెటర్ పర్ఫామ్ చేశాడు. పొలిటికల్గా పర్ఫామ్ చేశాడు, ఆర్గనైజేషనల్గా పర్ఫామ్ చేశాడు, గవర్నెన్స్ లాగా కూడా బెటర్ పర్ఫామ్ చేశాడు. ఆయన ఏదో ఉత్సవ విగ్రహం లాగా పెట్టారు అనుకున్నారు, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేశాడు. ఆయన కూడా ఇప్పుడు గెలుపులో ఓ ముఖ్యమైన కారణం. ఇప్పుడు మల్లికార్జున ఖర్గేని పెట్టినప్పుడు అలాగే అనుకున్నాం మనం. చాలా మంది విశ్లేషణలు వచ్చాయి, రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్. అవును. కానీ ఖర్గే ప్రూవ్ టు బి అసెట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏక్నాథ్ షిండే కూడా అసెట్ చేసుకోగలిగాడు. కానీ ఇప్పుడున్న ఎలక్టోరల్ కాంబినేషన్లో ఆల్రెడీ ఎలక్టోరల్గా చూస్తే బీజేపీ సీఎం కావడానికి అడ్వాంటేజ్. ఎందుకంటే బీజేపీకి 125 ఆ రేంజ్లో వస్తుంటే 55 రేంజ్లోనే శివసేనకు వస్తున్నాయి. సో 35, 38, 37 రేంజ్లో ఎన్సీపీకి వస్తున్నాయి. సో అందువల్ల చాలా క్లియర్గా ఎన్సీపీ శివసేన కలిసినా కూడా బీజేపీ కన్నా తక్కువే. అందువల్ల అది ఫస్ట్ రీజన్ బీజేపీ సీఎం క్లెయిమ్ చేసుకోవడానికి. సెకండ్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైం బీజేపీ సీఎం పదవిని వదులుకొని ఏక్నాథ్ షిండేకి ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ త్యాగం చేయడం ఏంటి అనేది రెండో ఫ్యాక్టర్గా ఉంటుంది. మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర కూడా. ఈసారి బీజేపీ గెలిపించడంలో ఏక్నాథ్ షిండే ఫ్యాక్టర్ ఏదో కొంత ఉపయోగపడినమాట నిజం, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వం కూడా చాలా క్లియర్గా గెలవడానికి కారణమైంది. ఈ మూడు ఫ్యాక్టర్స్ రీత్యా బీజేపీ నుంచి ఒక డిమాండ్ ఏమొస్తుందంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం చేయాలి, బీజేపీ నాయకుడే సీఎం చేయాలి అని. కానీ ఇది ఎలక్టోరల్ ఫ్యాక్టర్స్ చూస్తే. కానీ పొలిటికల్ ఫ్యాక్టర్స్కి వచ్చే వరకు ప్రధానమైన సమస్య ఏమవుతుందంటే కాస్ట్ కాంబినేషన్. ఎందుకంటే ఏక్నాథ్ షిండే మరాఠా, దేవేంద్ర ఫడ్నవీస్ బ్రాహ్మణ్. అందువల్ల మరాఠా రిజర్వేషన్ ఉద్యమము ఇది ఆల్రెడీ బీజేపీ లోక్సభ ఎలక్షన్లో దెబ్బతీసింది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, రెండో ఫ్యాక్టర్. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్గా కూటమిని గెలిపించాడు. ఆయన స్కీమ్ అయినటువంటి మహిళలకు 1500 అనేది కూడా చాలా పెద్ద ప్రభావం చూపింది గెలవటానికి. సో అందువల్ల మరాఠా రిజర్వేషన్ ఇష్యూను మరాఠవాడా ప్రాంతంలో ఎదుర్కోవటానికి, ఎన్సీపీని ఎదుర్కొని నిలబడటానికి ఏక్నాథ్ షిండే ఉపయోగపడ్డాడు. అలాగే మహిళా ఓటర్లు ఆకర్షించడానికి ఏక్నాథ్ షిండే ఉపయోగపడ్డాడు. శివసేన